తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో దారుణ ఘటన జరిగింది. 14 ఏళ్ల మైనర్పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. బాలికను పైనుంచి కింద పడేశారు. తీవ్ర గాయాలయ్యారు. బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ను గ్రామస్తులు ముట్టడించారు. నిందితులను కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి. మానవత్వం సిగ్గుపడేలా చేసిన ఈ దారుణ ఘటన హరిద్వార్లో వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పారిపోవటానికి ఆ బాలికను అక్కడ పైకప్పు నుంచి కిందకు విసిరేసి పారిపోయారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను ప్రలోభపెట్టి బైక్ మీద గోశాల సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లారు. ఆ గదిలో బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు, గ్రామస్తులు ఆ గది వైపు వెళ్లారు. గ్రామస్తులు గది తలుపు తెరిచేందుకు ప్రయత్నించడంతో నిందితులు భయంతో బాలికను పైనుంచి కింద పడేశారు. చాలా దారుణమైనటువంటి ఘటన. ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం. ఆగ్రహించిన గ్రామస్తులు, ఆ బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ను ముట్టడించిన పరిస్థితుంది. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్న పరిస్థితుంది. చాలా దారుణమైనటువంటి ఘటన, అమానుష ఘటన. ఒక బాలికను, ఒక మైనర్ బాలికను బైక్ ఎక్కించుకొని ప్రలోభపెట్టి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక గదిలోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం చేయబోయారు. ఆ తర్వాత ఆ బాలిక కేకలు, అరుపులు విన్నటువంటి వాళ్ళు వెంటనే ఆ గది తలుపులు తెచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతలోపే వాళ్ళు ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ మమ్మల్ని చితకబోతారన్న ఉద్దేశంతో ఆ బాలికను 2 అంతస్తుల మేడ మీద నుంచి కిందకి విసిరేసి, చాలా దారుణమైనటువంటి ఘటన. ఆ బాలిక గాయాల పాలైపోయింది. విసిరేసి కింద పడ్డప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది, విషమంగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వీళ్ళ కోసం గాలింపు చేస్తున్నటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద అక్కడ వాళ్ళు దాడి చేయడానికి వెళ్ళారు. పోలీస్ స్టేషన్, కనీసం పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం కావచ్చు, ఇలాంటి వాళ్ళని కట్టడి చేసే దాంట్లో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసుల మీదే తిరగబడే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి అంత కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయారు. ఉత్తరాఖండ్లో ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది. మానవత్వం పూర్తిగా సిగ్గుపడే విధంగా ఈ దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. హరిద్వార్లో ఇది వెలుగులోకి వచ్చింది. 14 సంవత్సరాల మైనర్ బాలిక మీద ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పారిపోవటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే గ్రామస్తులకి తెలిసిపోయింది. ఆ బాలిక అరుపులు విన్నారు. అటుగా వెళ్తున్నటువంటి వాళ్ళు బాలిక అరుపులు విని ఇక్కడ ఏదో జరుగుతోంది, బాలికను ఎవరు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళని పట్టుకోవటానికి, వాళ్ళని చితకబాతడానికి వచ్చారు. అప్పుడే వాళ్ళు అర్థమైపోయింది సీన్ మొత్తం. గ్రామస్తులందరూ చాలామంది వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ 14 ఏళ్ల మైనర్ బాలికని కిందకు తోసేశారు. ఎంత దారుణం చూడండి. తీవ్ర గాయాల పాలైంది ఆమె. తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు, మదమెక్కి పిచ్చెక్కి దుర్మార్గంగా ప్రవర్తించే ఇలాంటి దుర్మార్గులు పేట్రేగిపోతూ ఉన్నారు. రూర్కీ ప్రాంతంలో జరిగింది. హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రాంతంలో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన యువకులే ఆ ముగ్గురు కూడా. ఆ బాలిక మీద ఎప్పటి నుంచో కన్నేశారు. ఆ బాలిక వెంట పడతా ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు 1-2 సందర్భాల్లో హెచ్చరించారు కూడా. కానీ వాళ్ళు ఏమాత్రం వినిపించుకోలేదు. ఆ బాలికను ఏదో ఒకటి చేసేలా, ఆ బాలికను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఎవరు లేని ప్రదేశానికి తీసుకొచ్చి, ఒక బిల్డింగ్లోకి తీసుకొచ్చి ఒక గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడదామనుకున్నారు. కానీ ఆ బాలిక అరుపులు, కేకలు విన్నటువంటి అటుగా వెళ్తున్న వాళ్ళు అక్కడ స్థానికులకి సమాచారం అందించారు. తర్వాత గ్రామస్తులందరికీ విషయం తెలిసి అందరూ ఏకబిగిన ఆ బిల్డింగ్ని చుట్టుముట్టారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. తలుపు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఎంతకీ తలుపు తీయలేదు. తీయండ్రా తలుపు, మీరు అయిపోయారని చెప్పి చాలా ఆగ్రహంతో తలుపులు బద్దలు కొడతా ఉంటే ఆ భయంతో ఆ ముగ్గురు యువకులు బాలికని కింద పడేసి, ఆ 2 అంతస్తుల ఫ్లోర్ నుంచి బాలికని కింద పడేశారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత అమానుషంగా
ఎంత అమానవీయంగా ప్రవర్తించారన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఆ బాలికను అట్లా విసిరేసి గోడ దూకి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా పోలీసులకి వాళ్ళు చిక్కలేదు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు, స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి, మా కళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి, లేదంటే గ్రామం మధ్యలో వాళ్ళ ముగ్గురికి ఉరి తీయాలి, మా ముందే వాళ్ళని చంపాలి. ఎందుకంటే వీళ్ళు అరాచకాలు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో పేటరేగిపోతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలు వెంటబడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. గ్రామానికి వీళ్ళు పాపాత్ములాగా తయారయ్యారు. వీళ్ళని కఠినంగా శిక్షిస్తారా, లేదంటే మాకు అప్పగిస్తారా, వీళ్ళ సంగతి మేము చూస్తామంటూ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ఒక రోజు అవుతోంది, ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేదు, మీ పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసుల నిర్లక్ష్యం ఏంటి, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొమ్ము కాస్తామన్నారా, ఎందుకు వాళ్ళని ఇంకా పట్టుకోలేదు, మీరు పట్టుకుని జైల్లో పెట్టినా దున్నపోతుల్లాగా వాళ్ళని మేపి కొన్ని రోజులకు బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అట్లా ఉండకూడదు. చిన్న పిల్లల్ని చాలా దారుణంగా హింసిస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి దుర్మార్గులు ఇంకా గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరూ ఆట కట్టించాలి. అలాంటి ఆలోచన ఇంకెవడన్నా చేయాలన్నా భయపడే విధంగా దారుణమైనటువంటి శిక్షించాలి. వాళ్ళకి మరణశిక్ష కరెక్టు, వాళ్ళకి ఎన్కౌంటర్ చేయటమే కరెక్ట్ అంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు, ఆ బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితుంది. ప్రస్తుతం ఆ బాలికకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. పూర్తిగా విషమంగా ఉంది ఆమె పరిస్థితి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆగ్రహించారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ వైపు కదిలారు. ఈ సాయంత్రం లోపు వాళ్ళని అరెస్ట్ చేసి మాకు అప్పగించండి, వాళ్ళ సంగతి మేము చూస్తామంటూ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు, ఎంత దారుణం, ఎంత అమానుషమైన ఘటన. చిన్న పాపని, 14 సంవత్సరాల పాపని దారుణంగా హింసించి వాళ్ళు గదిలో నిర్బంధించి సామూహికంగా వాళ్ళు రేప్ చేద్దామని చెప్పి తలిచారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిద్దాం అనుకున్నారు. అటుగా వెళ్తున్న వాళ్ళు గమనించకపోయి ఉంటే, ఎవరు చూడకపోయి ఉంటే, వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి లోపలికి గ్రామస్తులు అక్కడ స్థానికులు వెళ్ళకపోయి ఉంటే ఘోరం జరిగిపోయేది. ఆ పాపను చంపేసేవాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి భయంతో బిల్డింగ్ కిందకి తోసేసి వెళ్ళిపోయారు. కానీ లేదంటే ఆ పాప ఈరోజు దక్కి ఉండేది కాదు. చాలా దారుణమైన ఘటన. పోలీసులు చెప్తా ఉన్నారు, అక్కడ గ్రామస్తులను సముదాయిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఆ బాలిక కుటుంబ సభ్యులను కూడా కొంత శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని శిక్షిస్తాం, మా మాట నమ్మండి, మా మీద భరోసా పెట్టండి అంటూ కుటుంబ సభ్యులు కొంత సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు. మాకు అప్పగించండి, వాళ్ళ సంగతి మేం చెప్తాం, మేం చంపేస్తాం వాళ్ళని, మీరు జైల్లో వేసి మేపటం కాదని చెప్పి అంత ఆగ్రహంతో బాధతో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితుంది. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి వెధవల్ని ఉపేక్షించకూడదు. చాలా దారుణమైనటువంటి, ఇంకొకడు ఈ విధంగా అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలంటే గజగజ వణికిపోవాలి. అలాంటి దారుణమైనటువంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గులు ప్రవర్తించిన తీరు మీద మీరేమనుకుంటున్నారు? ఉత్తరాఖండ్లో జరిగింది, ఎక్కడో జరిగిందని కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో జరిగింది, తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగింది. ఇవి నిత్యకృత్యమైపోయాయి ఇలాంటి ఘటనలు. మళ్ళీ ఆడపిల్ల వైపు చూడాలంటే, భయపడాలంటే వీళ్ళకి ఎలాంటి శిక్షలు అవసరం? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.